తెలంగాణ క్యాబినెట్లో చోటు కోసం అవసావాహులు లాబింగ్ కొనసాగిస్తున్నారు. అధిష్టానం పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు పలువురు ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేశారు. క్యాబినెట్లో చోటు కల్పించాలని ఖర్గేని కలిశారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇప్పటికే సీఎం అలాగే పీసీసీ చీఫ్తో అధిష్టానం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. రైట్, ఎమ్మెల్యేల లాబింగ్ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. చాలామంది ఆశావాహులు టైం గడుస్తున్న కొద్దీ కొత్త పేరు కూడా బయటకు వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. కొంతమంది సీనియర్ నాయకులు అలాగే సామాజిక వర్గాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తోంది. అధిష్టానం మదిలో ఏముంది? సీఎం మార్క్ రాజకీయం ఇక్కడ ఫలిస్తుందా? ఎవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి? లాబింగ్ ఎవరెవరు గట్టిగా చేస్తున్నారు? ఏదైనా లీక్ ఇస్తారా వెంకటేష్? మరో వారం రోజుల్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతుంది. సో ఉగాది కల్లా దీన్ని పూర్తి చేసే దిశగా అధిష్టానం ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరితో కూడా చర్చలు పూర్తి చేసింది. సో వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు రికమెండ్ చేశారు. సో ఆ పేర్లన్నీ కూడా అధిష్టానం వద్ద ఉన్నాయి. సో అధిష్టానం దానిపైన ప్రస్తుతం ఎక్సైజ్ చేస్తుంది. సో ఎక్సైజ్ పూర్తి అయిన తర్వాత నేరుగా ఆ జాబితాను ముఖ్యమంత్రికి పంపిస్తారు. సో ముఖ్యమంత్రి దాన్ని రాజ్భవన్ కు పంపిస్తారు. సో ఈ ప్రాసెస్ మిగిలి ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు ఈ సమయంలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావాహులందరూ కూడా అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు కేబినెట్ లో చోటు ఇవ్వాలని నేరుగా ఆయన కలిసి రిక్వెస్ట్ చేశారు. ఆ పార్టీలో తాను చాలా సీనియర్ గా ఉన్నాను, గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో తన పేరు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లంబాడా సామాజిక వర్గం నుంచి ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని కొత్తగా ఎమ్మెల్సీ అయినటువంటి శంకర్ నాయక్ గాని, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ వీరందరూ కూడా అధిష్టానం పెద్దలను అడుగుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి ఇటు లంబాడా సామాజిక వర్గం నుంచి అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి మరొకరు మల్రెడ్డి రంగారెడ్డి కూడా అధిష్టానం పెద్దల చుట్టూ ఆయన తిరుగుతున్నారు. చాలా రోజుల నుంచి ఆయన వరుసగా ఢిల్లీ చుట్టూ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. సో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎవరికి కూడా కేబినెట్ లో చోటు దక్కలేదు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఇటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, అలాగే ఇటు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈసారి పదవి దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఎన్నికల సమయంలో పార్టీలో చేరినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో అధిష్టానం హామీ ఇచ్చిందని, సో ఈసారి ఖచ్చితంగా తనకు పదవి వస్తుందని ఆయన బాహాటంగా ప్రకటన చేస్తున్నారు. ఏకంగా తనకు హోంమంత్రి పదవి కావాలని కూడా ఆయన నేరుగా మీడియా స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఆశావాహుల జాబితా చాలా పెద్దగా ఉంది. అధిష్టానం కూడా ఇంకా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో చివరి నిమిషంలోనైనా తమను అధిష్టానం తమ వైపు కరుణిస్తుందేమని వేచి చూస్తున్నారు. నిజానికి మనం చూసాం గతంలో ఎమ్మెల్సీ జాబితా ఖరారు సమయంలో అకస్మాత్తుగా విజయశాంతి, సినీ నటి విజయశాంతికి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి సర్ప్రైజింగ్స్ ఏమైనా కేబినెట్ లో ఉంటాయా, అధిష్టానం కోటాలో ఎవరికైనా ఈసారి దక్కుతుందా అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో అధిష్టానం పెద్దల్ని ప్రసన్నం చేసుకుని వారిని కలిసి తమ అభిప్రాయాలు చెప్పే దిశగా ఎమ్మెల్యేలందరూ కూడా ఢిల్లీ చుట్టూ క్యూ కట్టి లాబింగ్ అయితే కొనసాగిస్తున్నారు. హరి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.